షిల్లాంగ్లో మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ వాట్స్ లేక్. ఎంట్రీ ఫీస్ 20 రూపీస్ ఉంటుంది. ఇక్కడ బోటింగ్ చేయొచ్చు అండ్ ఈవినింగ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. బోటింగ్ 2 లేదా 4 మెంబర్స్ చేయొచ్చు. 1 అవర్ టైం ఉంటుంది విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. మేము 2 రౌండ్స్ వేసాము. ఫైనల్లీ మౌనికి కూడా బోటింగ్ నేర్పించేశాను. తర్వాత మ్యూజికల్ నైట్ జరిగింది. You between my arms, barefoot on the grass, listening to our favorite song. When I saw you in that dress, looking so beautiful, I don't deserve this, darling, you look perfect. నెక్స్ట్ మార్నింగ్ ఎలిఫెంట్ ఫాల్స్కి వెళ్ళాము. 3 లేయర్స్లో వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అండ్ this is the final layer. నెక్స్ట్ డింపెబ్ వ్యాలీకి స్టార్ట్ అయ్యాము. డింపెబ్ వ్యాలీలో చాలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఉంటాయి. బంగీ జంపింగ్, జిప్ లైనింగ్ ఉంటుంది. మేము జిప్ లైనింగ్ చేసాము. దాని కాస్ట్ 3500. దీనికి ఒక ప్రాక్టీస్ లైన్ ఉంటుంది. దాని తర్వాత యాక్చువల్ లైన్లో చేస్తారు. ఏం కాదు జాతకలు ఫ్రంట్ పట్టకు చెయ్యో అంతే అంతే. నెక్స్ట్ మేము నో కాలికాయ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. కాలికాయ్ అనే లేడీకి ఫస్ట్ మ్యారేజ్ అయింది, పాప పుట్టింది. తర్వాత హస్బెండ్ చనిపోయారు. సెకండ్ మ్యారేజ్ జరిగింది. సెకండ్ హస్బెండ్ కి పాప అంటే ఇష్టం లేదు. అందుకే పాపని చంపి తన్నే వండేసి కాలికాయకి ఫుడ్ కింద సర్వ్ చేశారు. ఫుడ్ తింటున్నప్పుడు కాలికాయకి వాళ్ళ కూతురు వేలు దొరికింది. ఈ విషయం తెలియగానే కాలికాయ లోయ నుంచి దూకి చనిపోయారు. అందుకే వాటర్ ఫాల్స్ కి నో కాలికాయ్ వాటర్ ఫాల్స్ అని పేరు వచ్చింది. బ్యూటిఫుల్ లొకేషన్ బట్ ట్రాజిక్ స్టోరీ. ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, హ్యాండ్ బ్యాగ్స్ చాలా తక్కువ ప్రైస్ కు దొరుకుతాయి. తర్వాత చిరపంజిలో విల్లా తీసుకొని అక్కడే నైట్ హాల్ట్ ఉన్నాం. రీజనబుల్ ప్రైస్, సఫిషియంట్ అమ్యూనిటీస్ అండ్ చాలా మంచి హాస్పిటాలిటీ చూపించారు. బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలనుకుంటే హోమ్ స్టేస్ కూడా ఉంటాయి. యావరేజ్ టెంపరేచర్ 0 to 5 degrees. నెక్స్ట్ డే ఇంత మంచి సన్ రైజ్తో స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మేము క్రాంక్సూరి వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. 4.5 hour జర్నీ. కలర్ఫుల్ హౌసెస్, చాలా గ్రీనరీ ఉంటుంది. ఇనీషియల్లీ కార్ డ్రైవ్ చేసే ప్లాన్ లేదు, తెలియకుండానే కార్ తీసుకున్నాం. బట్ ఈ ఘాట్స్లో కార్ డ్రైవ్ చేయడం వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్. ఫైనల్లీ క్రాంక్సూరి రీచ్ అయ్యాం. ఇక్కడ కూడా మినిమల్ టికెట్ ప్రైస్ ఉంటుంది అండ్ లైఫ్ జాకెట్స్ ఉంటాయి స్విమ్మింగ్ కోసం. ఇక్కడ కైకింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ నాతో పాటు మౌనికి కూడా స్విమ్మింగ్ చేయించాను అండ్ కైకింగ్ కూడా నేర్పించాను. కయాక్ చేస్తున్నప్పుడు వాటర్ క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మేము ఫెఫే ఫాల్స్కి వెళ్ళాం. ఇక్కడికి రీచ్ అవడమే ఒక అడ్వెంచర్. సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం ఇంకా పెద్ద అడ్వెంచర్. చాలా ప్లేసెస్లో ఇంక ముందుకు వెళ్ళలేమనిపిస్తుంది బట్ సమ్హౌ వి మేడ్ ఇట్. అక్కడ రీచ్ అయ్యాకే మాకు తెలిసింది మాలాగే కొంతమంది ముందే వచ్చారని ఇక్కడికి. బట్ అసలైన అడ్వెంచర్ ఇంకా ముందుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 hour నడాల్సి వచ్చింది ఫాల్స్ కోసం. ఫెఫే ఫాల్స్ మోస్ట్ అడ్వెంచరస్ ఇటున్నది. దీవరా తన
దారి కనిపెట్టారు చూడు. చాలు చాలిట్ వచ్చాం. ఇద్దరు రాకూడదు, లేదా వచ్చామంటే ఇంక ఓపిక పెట్టి వెళ్ళాలి. చూసుకో ఇక్కడ జాగ్రత్త. తేడా అయితే కర్ర కాల్లోకి వచ్చేద్ది. మనమే బకరం చేస్తామేమో 50 రూపాయలు దొబ్బేడు అనుకున్నాను. ఎంతమంది వచ్చారో తెలియదు. చూడు పైన అలా ఆడుకుంటున్నారు. ఎక్కడ పెట్టారు కర్రలో? చూడ పైన. చాలే వచ్చామే. అదిగో దా, అక్కడ బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ మీదకి వెళ్దాం. దా, ఎక్కడ? అక్కడ ఉంది, నాకు అనిపించింది ఒకటి. ఇక్కడ జాగ్రత్తగా అడుగులే, కొంచెం స్లిప్పర్గా ఉంది. ఓకే, తీవరా. నిజంగానే బ్లూగా ఉంది అక్కడ. చూడు అక్కడికంటే ఎక్కువ బ్లూగా ఉంది అక్కడ. 45 టు గంట వేసుకో. ఇదే లాస్ట్ అన్నా, ఇంకో లాస్ట్ అంటే ఇలా ఉంది. నా భుజాల మీద వేసే కాదు. ఎక్సలెంట్ ఫోటోగ్రాఫ్స్ వచ్చాయి ఇక్కడ. తర్వాత షిల్లాంగ్ నైట్కి రిటర్న్ అయిపోయాం. లాపతెంగ్ హోటల్లో స్టే చేసాం, విచ్ ఈస్ ద 4-star హోటల్ అండ్ ది బెస్ట్ హోటల్ వీ హ్యావ్ సీన్. ఫుడ్ కూడా ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ మార్నింగ్ గువాహటి స్టార్ట్ అయ్యాం. ఈవినింగ్ గువాహటి నుంచి టేక్ ఆఫ్ అయ్యాం. రిపబ్లిక్ డేని ఇండిగో వాళ్ళు ఇలా సెలబ్రేట్ చేశారు. దిస్ ఈస్ ద ఐటీసీ టవర్ అండ్ ఫైనల్లీ కోల్కతా రీచ్ అయ్యాం. నెక్స్ట్ మార్నింగ్ కోల్కతాలో సైన్స్ సిటీ ఎక్స్ప్లోర్ చేసాం అండ్ విక్టోరియా మెమోరియల్కి వెళ్ళాం. ఈవినింగ్ షాలిమార్ నుంచి వైజాగ్ రిటర్న్ అయ్యాం. అండ్ దట్స్ హౌ అవర్ ట్రిప్ ఎండెడ్. థ్యాంక్ యూ.